హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మనం ఒంగోలులోని శంకర్ కియా షోరూమ్కి అయితే వచ్చాం. కియా సెరెస్కు సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ మీరు ఇప్పుడు చూడబోతున్నారు. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కార్ రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కియా సోనెట్ కంటే కొంచెం ప్రీమియం పొజిషనింగ్, అర్బాన్ ఎస్యూవీ లుక్, అలాగే డైలీ ప్లస్ ఒకేషనల్ హైవే రైడ్స్ కోసం కూడా ఇది రెడీ చేయబడింది. బోత్ ఫ్యామిలీ అలాగే యూత్ ని టార్గెట్ చేస్తూ ఈ వెహికల్ అయితే మార్కెట్ లోకి తీసుకొచ్చారు. కియా సిరోస్ మనకు మొత్తం 4 వేరియంట్స్ లో లభిస్తుంది. హెచ్టిఈ బేస్ మోడల్ వచ్చేసరికి దాని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 10.5 నుంచి 11 lakhs వరకు ఉంటుంది. హెచ్టిఎక్స్ ప్లస్ టాప్ వేరియంట్ అనమాట. అది 16 నుంచి 17 లక్షల వరకు ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఆన్ రోడ్ ప్రైస్ వివరాలు అలాగే ప్రైస్ బెనిఫిట్స్ తెలుసుకోవడం కోసం ఒంగోలులో ఉంటే శంకర్ కియా షోరూమ్ అయితే విజిట్ చేయండి. సో ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తుంది 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ వేరియంట్. దీని యొక్క ఇంజన్ డిస్ప్లేస్మెంట్ చూసుకుంటే 998cc 3 సిలిండర్ ఇన్లైన్ ఇంజన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 120 PS పవర్ అలాగే 172 Nm ఆఫ్ టార్క్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇది టాప్ మోడల్ కాబట్టి మనకి 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తోటి తీసుకొచ్చారు. దీంట్లో మీకు మాన్యువల్ గేర్స్ కూడా ఉంటాయి. సో పెట్రోల్ అలాగే డీజిల్ ఆప్షనల్ ఇంజన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు సింపుల్ గా కొన్ని వాక్ అరౌండ్ ఫీచర్స్ అయితే చూద్దాం. ఫ్రంట్ నుంచి చూసినప్పుడు టైగర్ ఫేస్ గ్రిల్ తో పాటు హెడ్ ల్యాంప్ కనిపిస్తుంది. అలాగే డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి. సైడ్ ఇండికేటర్స్ మాత్రం మనకి హాలోజన్ తోటే ఉన్నాయి. బ్యాక్ సైడ్ డీఫాగర్ అలాగే వైపర్ షార్క్ పిన్ యాంటీనా అయితే మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ టెయిల్ డ్యాంప్ అయితే మీరు గమనించండి ఒకసారి. సో ఇది మనకి బాగా కార్నర్కి ఇచ్చేసారు. ఇంకా 360 degrees కెమెరాస్ అయితే ఉన్నాయి. ఓవర్ వ్యూ మీద కూడా కెమెరాస్ అయితే చూడొచ్చు. అలాగే సైడ్ ఇండికేటర్స్ ఓవర్ వ్యూ మీద ఇచ్చేసారు అనమాట. కియా సిరోస్ ని మీరు సైడ్ నుంచి చూసినట్లయితే ఒక మినీ డిఫెండర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో మినీ ఎస్యూవీ అనమాట. సో ఇది మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఫుల్లీ మాన్యువల్ అలాగే ఓవర్ వ్యూమ్స్ కూడా ఆటోమేటిక్ గా మనం అయితే చూసుకోవచ్చు. డ్రైవింగ్ సీటు సో చాలా కంఫర్ట్ అయితే ఉందన్నమాట. సో అండర్ థై సపోర్ట్ చాలా బాగుంది. సో అలాగే మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్ త్రూ అడ్జస్ట్ చేసుకున్నటువంటి సదుపాయాన్ని ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ అండ్ సో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మాన్యువల్, ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ త్రూ సీట్ అడ్జస్ట్మెంట్స్ అయితే మీరు చూడొచ్చు. సో అలాగే ఫ్రంట్ టు బ్యాక్ కూడా మూవ్ అవడానికి సో ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ త్రూ అడ్జస్ట్మెంట్ అయితే మీరు గమనించవచ్చు. అలాగే ఇక్కడ మనకి మోడ్ స్విచ్ అయితే ఆఫర్ చేస్తున్నారు కాల్ని మనం లిఫ్ట్ చేయడం కోసం. అలాగే ట్రాక్షన్ మోడ్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే హెడ్ ల్యాంప్ని కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. అలాగే టచ్ స్క్రీన్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఏసీ ఆల్రెడీ ఆన్ అయి ఉంది. చాలా మంచిగా అయితే మాత్రం విండ్ తగులుతుందన్నమాట. ఇంకా కన్సోల్ చూసుకున్నట్లయితే చాలా ప్రీమియం డాష్ బోర్డ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 10.25 inches టచ్ స్క్రీన్ లో మనం చాలా ఫీచర్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సింపుల్ గా కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. దీంట్లో మనకి TPMS అయితే ఉంది, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. సో మనకి చాలా క్లియర్ కనిపిస్తుంటుంది ఏ టైర్ లో ఎంత ప్రెజర్ ఉందనేది. సో దాన్ని బట్టి మనం ప్రెజర్ అయితే ఫీల్ చేసుకోవాలని దాని గురించి మనకి చాలా ఈజీ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలాగే ఈ టచ్ స్క్రీన్ నుంచే మనం ఏసీని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంత స్పీడ్ లో ఫ్యాన్ తిరగాలి అలాగే ఎంత కూలింగ్ రావాలనేది ఇక్కడ నుంచే మనం అయితే డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక మనం స్మార్ట్ కంఫర్ట్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఓవర్ వ్యూమ్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ నుంచే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక సౌండ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే హర్మాన్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. వైర్లెస్ యాపిల్ ప్లే అలాగే ఆండ్రాయిడ్ ప్లే సిస్టమ్ అయితే ఉందన్నమాట. ఇక 2 Type-C ఛార్జింగ్ పోర్ట్లు అలాగే Type-A ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. అలాగే మనకి పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. సెన్సార్ని యాక్టివేట్ చేయొచ్చు. అలాగే రేర్ కెమెరా సిస్టమ్ ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ నుంచి కొన్ని మాన్యువల్ మోడ్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. పార్కింగ్ అలాగే రివర్స్, న్యూట్రల్ అలాగే డ్రైవ్ ఇవన్నీ కూడా మనం మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనకి ఇక్కడ ఏదైతే కెమెరా అనేది ఆటోమేటిక్గా చూపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే టాప్ ఎండ్ వేరియంట్లో పెనోరమిక్ సన్ రూఫ్ అయితే మీరైతే చూసుకోవచ్చు. ఇది ఓన్లీ టాప్ ఎండ్ వేరియంట్లోనే ఉంటుందన్నమాట. బేస్ వేరియంట్లో అయితే ఇది మీకు లభించదు. ఇంటీరియర్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే లోపల చాలా అంటే చాలా ప్రీమియం, అంటే ఇది ఒక బడ్జెట్ ఎస్యూవీ కానీ లోపల చాలా ప్రీమియంగా అనిపిస్తుంది అనమాట. ముగ్గురు కూర్చునే స్పేస్ అయితే ఉంది. మధ్యలో ఏదైతే స్పేస్ ఉందో ఇది కొంచెం హైట్గా అనిపిస్తుంది కానీ సో ఇక్కడ బ్యాక్ రెస్ట్ కూడా మనకి హెడ్ రెస్ట్ కూడా లేదు. రిమైనింగ్ ఇద్దరికి కంఫర్టబుల్గా కూర్చోడానికి సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే అండర్ థై సపోర్ట్ కూడా మీరు చూసుకున్నట్లయితే చాలా బాగుంది. ఆ నీ రూమ్ కూడా చాలా బాగుంది, హెడ్ రూమ్ కూడా చాలా బాగుంది అనమాట. సో కావాలంటే దీన్ని మనం ముందుకి వెనక్కి సో మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకు నచ్చినట్లు. అండ్ మీరు కొంచెం డ్రైవర్కి కార్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ సీట్లో రిలాక్స్డ్గా కూర్చొని రైడ్ ఎంజాయ్ చేయాలనుకున్నట్లయితే సో మీరు బ్యాక్ సైడ్కి సీట్స్ అయితే రిక్లైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ బ్యాక్ సైడ్కే ఉంది. సో ఇలా రిలాక్స్డ్గా కూర్చొని మనం రైడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా కార్ అంటే సేఫ్టీ చాలా ముఖ్యం. ఆ విషయంలో కియా సెరోస్ మనకి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ తోటి అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ కూర్చునే ఇద్దరికి ఎయిర్ బ్యాగ్స్ అలాగే బ్యాక్ సైడ్ కూర్చునే ఇద్దరికి ఎయిర్ బ్యాగ్స్ అలాగే కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ తోటి మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ తోటి ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తుంది. అలాగే
చైల్డ్ లాక్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. అలాగే సీట్ బెల్ట్స్ కూడా ప్రాపర్గా ఆఫర్ చేస్తూ ఉన్నారు అన్నిటికీ. వీటితో పాటు ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్తో పాటు ఈబీటీ కూడా ఉంది. ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. బ్రేక్ అసిస్టెన్స్ తోటి బ్రేక్ ఫోర్స్ ప్రాపర్గా అప్లై అయ్యే విధంగా మంచి బ్రేకింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. వీటితో పాటు లెవెల్ 2 అడాస్ కూడా ఉంది. అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి. కొత్తగా రైడ్ చేసే వాళ్ళకి అండ్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే విధంగా ఇవన్నీ కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి ఫ్యామిలీ కోసం అలాగే అండ్ మీకోసం మీ సిటీ రైడ్స్ కోసం మీ ఫన్ఫుల్ లాంగ్ రైడ్స్ కోసం ఒక మినీ ఎస్యూవీ అండ్ మంచి వెహికల్ని చూసినట్లయితే కియా సిరోస్ని ఖచ్చితంగా అయితే ఒకసారి మీకు దగ్గరలో ఉన్న కియా షోరూమ్కి వెళ్ళి ఇప్పుడే టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి. ఇక ఈ వెహికల్ రివ్యూ చేసిన తర్వాత నాకు అనిపించిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి చూస్తే ప్రోస్ అయితే మాత్రం ఫస్ట్ నాకు ప్రీమియం కియా ఇంటీరియర్ బాగా నచ్చింది. అలాగే స్మూత్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అండ్ గుడ్ మైలేజ్ కూడా ఒక బెనిఫిట్ అనమాట. 16 నుంచి 17 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఈజీగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ తోటి 5 స్టార్ రేటింగ్ తోటి వస్తుంది కాబట్టి దిస్ ఈస్ ద గుడ్ సేఫ్టీ వెహికల్ అని చెప్పొచ్చు. ఇక నాకు అనిపించిన కాన్స్ విషయానికి వచ్చినట్లయితే రేర్ సీట్ స్పేస్ అయితే చాలా తక్కువగా అనిపించింది అనమాట. అలాగే హై అండ్ వేరియంట్ యొక్క ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగా అనిపించింది. అలాగే బేస్ వేరియంట్ యొక్క ఫీచర్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువగా అనిపించాయి అన్నమాట. ఫైనల్గా దీని మీద నా ఒపీనియన్ డైలీ సిటీ యూస్ కోసం, ఫ్యామిలీ కంఫర్ట్ కోసం, అలాగే మంచి మైలేజ్ కోసం ఒక స్టైలిష్ ఎస్యూవీని కనుక చూస్తున్నట్లయితే ఈ వెహికల్ మీరు కన్సిడర్ చేయొచ్చు. వెళ్ళబోయే ముందు ఈ కార్ మీద మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ని చదువుతాను. అలాగే మరిన్ని కార్ రివ్యూస్ కోసం ఇప్పుడే మన శ్రీకాంత్ మోటోటెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. బై బై.